హాయ్, వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఇప్పుడు మనతో ఉన్నారు రామిరెడ్డి గారు. మీ అందరికీ తెలిసిందే, అండర్-19 వరల్డ్ కప్లో వచ్చేసేసి త్రిష మన తెలుగు అమ్మాయి, తెలంగాణ ముద్దుబిడ్డ దుమ్ము రేపింది మలేషియాలో. సో వరల్డ్ కప్ గెలవడానికి కారణమైంది. సో ఆ త్రిష ఈరోజు హైదరాబాద్కి వస్తోంది. సో మనం ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో మనతో ఉన్నారు రామిరెడ్డి గారు. ఒక్కసారి రామిరెడ్డి గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామిరెడ్డి గారు. అండ్ కంగ్రాచులేషన్స్, మీ అమ్మాయి మలేషియా వరల్డ్ కప్లో దుమ్ము రేపింది. సార్, మీ ఫీలింగ్స్ ఏంటి? బేసిక్గా ఎలా ఉంది? మీ కష్టానికి తగ్గ ఫలితం దొరికింది అనుకుంటున్నారా? చాలా హ్యాపీగా ఉందండి. తను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వడం, ఇండియా విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో బేసిక్గా ఒక రెండు మాటల్లో త్రిష గురించి చెప్పండి. త్రిష అంటే ఆమెకు చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. చాలా కష్టపడ్డది ఆమె. ప్రతిరోజు ఎప్పుడు ప్రాక్టీస్లో కానీ ఎప్పుడు నో అనలేదు. డైలీ 8 hours ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేది. నేను అదే చెప్తుంటాను, మామూలుగా ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా స్కోర్లు వచ్చినా రాపోయినా పర్లేదు, ప్రాక్టీస్ మాత్రం స్కిప్ అవ్వద్దని చెప్తాను. అది ఆ రిజల్ట్ అనేది నెక్స్ట్ ఉంటుందని ఎప్పుడు చెప్తాను అనుకో. సార్, నాకు కూడా తెలుసు త్రిషని నేను చిన్నప్పటి నుంచి చూశాను. నేను త్రిషని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తీసుకొని వస్తుండే అని చెప్పేసి. సార్, యాక్చువల్గా వచ్చేసేసి ఇంకోటి ఏంటంటే, మీరు త్రిష కోసం అన్ని మీ పనులు, అన్ని జాబ్ అన్నీ వదిలేసేసి త్రిష వెంబడే ఉండి ఇప్పుడు వచ్చేసేసి ఏదైతే సక్సెస్ మీకు వచ్చిందో, ఆ సక్సెస్ని ఇప్పుడు మీరు మీ ఇంటిల్లిపాది ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఎట్లా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు? అట్లా ఏం లేదు, మాది ఇంకా గోల్ ఉంది, సీనియర్ ఇండియా. అప్పటి వరకు ఇంకా రిలాక్స్ లేదు. త్రిష అట్లనే ఇంకా డబుల్ ప్రాక్టీస్ చేయాలా, ఎక్కడ కూడా ఫోకస్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఉండాలని నేను అట్లనే ప్రాక్టీస్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ సీనియర్ ఇండియా వచ్చేవరకు అది నా గోల్. డెఫినెట్గా సార్, సీనియర్ ఇండియాకి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అండ్ యాక్చువల్గా ఏంటంటే వీ వాంటెడ్ టు కంగ్రాచులేట్ అనమాట. మీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం మీకు. అంటే త్రిష ఎంతగానో మాడి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందో, దానికి ఎక్కువ మీరు కానీ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత కష్టం అనుభవించారో, ఎన్ని సాక్రిఫైసెస్ చేశారో అది చూస్తుంటేనే అర్థమవుతుంది అనమాట. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్.